తండ్రి చనిపోయిన దుఃఖంలో కూడా వైఎస్ జగన్ ప్రజల కోసం నిలబడ్డారని ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలం తొండిపాకకు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. జగన్ను నిలువరించేందుకు సాగుతున్న కుట్రలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన సాక్షికి లేఖ రాశారు. వైఎస్ఆర్ కుమారుడిగా కాకుండా ప్రజల మధ్య ప్రజల కోసం పుట్టిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తయారు చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. చాలా మంది తండ్రులు జగన్ లాంటి కొడుకు తమకు కూడా పుడితే బాగుండు అనుకుంటే జగన్ను యూత్ రోల్ మోడల్ గా తీసుకుందన్నారు. అధిష్టానం చెప్పినట్లు వినుంటే జగన్ కేంద్ర మంత్రి అయ్యేవాడని, ఎప్పుడో అప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడని, కానీ ఇచ్చిన మాట కోసం జగన్ నిలబడ్డారని, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాడని ప్రశంసించారు. అరెస్టుకు ముందు జగన్ చెప్పినదంతా జరిగిందని గుర్తు చేశారు. వైఎస్ కుటుంబంపై వేధింపులు చూస్తుంటే ప్రేమ, దయ, జాలి వేళ్లకుండవా అనిపిస్తుంటుందని ఆవేదన చెందారు. తాను ఫేస్బుక్ లో ప్రతిరోజు 10 మందిని పైగా సర్వే చేస్తుంటానని, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని స్పష్టం చేస్తున్నారన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందని, మోగబోయిన ఆంధ్రప్రదేశ్ కు వెలుగు నింపే రోజు దగ్గరలోనే ఉందని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం అంటే ఇది అని విద్యార్థులు కేరింతలు కొట్టే సుందర దృశ్యం రాబోతోందని శ్యామ్ సుందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధనిపిస్తోందని వరంగల్ జిల్లాకు చెందిన ఆరోగ్యరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా, ఏ రాజకీయ నాయకుడిని చూసినా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని, ఇంత నలుపు తమ వెనక పెట్టుకుని వీరు జగన్ విషయంలో అనుసరిస్తున్న తీరు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనన్నారు. జగన్ పావురాల గుట్టలో తండ్రిని కోల్పోయి అంత బాధలో కూడా చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడంలో ప్రజల పట్ల ఆ కుటుంబానికి ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. ఆ సమయంలో ఏ రాజకీయం లేదని, ఏ విధమైన మోసం లేదని, ఉన్నదల్లా ప్రజల పట్ల గూడు కట్టుకున్న గుప్పెడు ప్రేమేనని, ఆ ప్రేమ ప్రత్యర్థులకు గిట్టుబాటు కావడం లేదని ఆరోగ్యరెడ్డి విశ్లేషించారు. 2004కు ముందు చంద్రబాబు గిమ్మిక్కులు, మాయలతో టీడీపీ హవా కొనసాగుతోందని, ఇక కాంగ్రెస్ గల్లంతేనని ప్రతి ఒక్కరూ భావించారని, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారని ఆరోగ్యరెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పెద్దల పోకడలతో మనసు కలుక్కుమంటోందని, పండ్లిచ్చే చెట్టికే రాతి దెబ్బలని ఆయన ఆవేదన చెందారు. రాజశేఖర రెడ్డి దూరమైనప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు 5 సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోతాయా, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని జనం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎందుకంటే వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగాలని, అందుకు జగనే కావాలని ఆరోగ్యరెడ్డి అభిప్రాయపడ్డారు.